మూవింగ్ ఆన్, తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ద్రవిడ పార్టీలైన డీఎంకే అండ్ అన్నా డీఎంకే పొత్తులపై చర్చలు జరిపాయి. రెండు కూటమి కలిస్తే 120 మంది సభ్యులు ఉండడంతో కాంగ్రెస్ బీజేపీ లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. సీఎంగా పళనిస్వామి అండ్ అలాగే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు నేడు డీఎంకే ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. స్టాలిన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి కొత్తగా ఎన్నికైన డీఎంకే ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నారు. ఇంకోవైపు ఇవాళ జరగాల్సిన ఉన్న వీసీకే పార్టీ సమావేశం రద్దయింది. డీఎంకేతోనే ఉంటామని లెఫ్ట్ ముస్లిం లీగ్ క్లారిటీ ఇచ్చేశాయి. అటు ప్రభుత్వం ఏర్పాటు కోసం టీవీకే అధినేత విజయ్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 118 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. టీవీకే నుంచి 108 మంది గెలిచారు. విజయ్ 2 స్థానాల నుంచి గెలిచిన ఒక్క ఓటే వేయగలరు. టీవీకే బలం 107గానే ఉంది. కనీసం మరో 11 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే తప్ప ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదు. ప్రస్తుతం 5 ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మద్దతిస్తామని బహిరంగంగానే ప్రకటించింది. సో టీవీకేకు మద్దతు ఇవ్వబోమని అన్నా డీఎంకే స్పష్టం చేసింది. దీంతో ఇతర పార్టీల మద్దతు కూడబెట్టుకునే ప్రయత్నంలో టీవీకే నేతలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మొత్తం ఎమ్మెల్యేల పేర్లు ఇవ్వకపోవడంతోనే తమిళనాడు గవర్నర్ రాజేంద్ర పూర్తి జాబితాను కోరినట్లుగా తెలుస్తుంది. అది ఇవ్వకపోవడంతోనే నేడు తలపెట్టిన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆగిపోయింది. కాంగ్రెస్ కు 5 ఎమ్మెల్యేలే ఉండడంతో మరో 6 సభ్యుల బలం టీవీకేకు అవసరం పడుతుంది. అన్నా డీఎంకే నుంచి వచ్చిన టీవీకే నేత సెంగోటైన్ ద్వారా అన్నా డీఎంకే కూటమి పార్టీ ఏఎంఎంకేకు చెందిన ఒక ఎమ్మెల్యే మద్దతు అండ్ అలాగే పీఎంకేలోని 4 మద్దతు కూడబెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి టీవీకే పార్టీలో. సో విజయ్ కు మద్దతు విషయంలో అన్నా డీఎంకే ఎమ్మెల్యేలతో మాట చెప్పినా చివరకు మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది అన్నా డీఎంకే పార్టీ. తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బేసిక్లీ ఈ రోజు టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండేది. బట్ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ద్రవిడ పార్టీలైన డీఎంకే అండ్ అన్నా డీఎంకే పొత్తులపై చర్చలు స్టార్ట్ అవ్వడంతో ప్రమాణ స్వీకారం ఆగిపోయినట్లుగా తెలిసింది. అండ్ అదేవిధంగా విజయ్ పార్టీ టీవీకే పార్టీకి మ్యాజిక్ ఫిగర్ 118 సీట్స్ లేకపోవడంతో ఈ ప్రమాణ స్వీకారానికి తాత్కాలిక బ్రేక్ పడిందని చెప్పొచ్చు. అయితే ఫర్దర్ గా టీవీకే అధినేత విజయ్ సీఎం అవుతారా లేకపోతే డీఎంకే అన్నా డీఎంకే కూటమి నుంచి ఎవరైనా సీఎం అవుతారా అనేది తెలియాలి. సో దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా కొలీగ్ వంశీ సిద్ధంగా ఉన్నారు. వంశీ, ఏంటి ట్విస్టుల మీద ట్విస్టులు చూస్తున్నాం తమిళనాడు రాజకీయాల్లో? సో ఏంటి వాట్స్ నెక్స్ట్? విజయ్ సీఎం అవుతారా లేకపోతే డీఎంకే అన్నా డీఎంకే కూటమి నుంచి ఎవరైనా సీఎం అయ్యే ఛాన్సెస్ ఉందా? ఒక రకంగా చెప్పాలంటే సింపుల్ గా అయిపోతుంది విజయ్ కి అనుకున్న సీఎం పీఠం కాస్త ఇప్పుడు విజయ్ చెమటొచ్చాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మనం మాట్లాడుకుంటున్నట్టుగా శివాని, టైం అనేది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సమయం ఇస్తే ప్రత్యర్థి కోలుకుంటాడు అంటే ఇక్కడ విజయ్ కి ఒక మైనస్ ఏంటి అంటే రాజకీయ వ్యూహాలు అంతగా తెలియవు విజయ్ కు. అంటే ఆ తర్వాత పరిణామాలు ఎంత శరవేగంగా మారుతాయనేది విజయ్ ఊహించలేకపోయారు. కానీ అక్కడ ఉన్నది ఇద్దరు కూడా, అటు స్టాలిన్ కానీ ఇటు పళనిస్వామి కానీ దశాబ్దాలుగా వాళ్లకు రాజకీయ నేపథ్యం ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా రాజకీయాన్ని నిలపాలో వాళ్లకు చాలా సులువు. అండ్ ఇక్కడ రకరకాల అంశాలు కనిపిస్తున్నాయి. మీరు చెప్తున్నట్టుగా నిమిషానికి క్షణానికి పరిణామాలు అయితే మారిపోతూ ఉన్నాయి. ద్రవిడ పార్టీల ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామంటూ ఒక సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం అయితే ఈ రెండు ప్రధాన పార్టీలు డీఎంకే అన్నా డీఎంకే చేశాయనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధం కాబోతున్నారు. ఇక అన్నా డిఎంకే మధ్య చర్చలైతే సాగాయి శివాని. ఈ రెండు కూటములకు కలిపి 120 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక తమిళనాడు అసెంబ్లీ సంబంధించి మ్యాజిక్ ఫిగర్ వచ్చేసరికి 118. సో ఇద్దరు కలిస్తే 120 మందితో బల నిరూపణ చేసుకోబోతున్నారు. ఇక్కడ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిన్న రాత్రి నుంచే సీఎం గా పళనిస్వామి, ఇక డిప్యూటీ సీఎం గా ఉదయనిధి స్టాలిన్ కు సంబంధించి పదవుల క్లారిటీపై కూడా, పదవుల పందేరంపై కూడా, ఆ పార్టీలోని ముఖ్య నేతలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చింది. అసంతృప్తులను చల్లబరిచే ప్రయత్నాలు ఈ రెండు పార్టీలు చేస్తూ ముందుకు సాగుతున్నాయి. సో సైలెంట్ ఓటింగ్ విజయ్ కి పడితే
సైలెంట్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్కెచ్ రెండు పార్టీలు ఇప్పుడు చేస్తున్నాయంటే ఎస్ అవుననే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక నేడు డిఎంకే ఎమ్మెల్యేలు ఒక కీలక సమావేశం కాబోతున్నట్టుగా కూడా మనకు అప్డేట్స్ అయితే అందుతున్నాయి శివాని. మొత్తంగా స్టాలిన్ అధ్యక్షతన ఈ కీలక భేటీ అయితే జరగబోతుంది. ఇక డిఎంకే ఎమ్మెల్యేలందరూ ఈ సమావేశానికి హాజరు కావడం కోసం ఇప్పటికే చెన్నైకు చేరుకుంటున్నారు. ఇక వీసీకే పార్టీ సమావేశం ఏమో అటు రద్దయింది. ఆ వీసీకే పార్టీ ఏం చేయబోతుంది అంటే ఈ రోజు వాళ్ళ సమావేశం జరగాల్సింది. వాళ్ళు కూడా ఇటు డిఎంకేతో కలవబోతున్నారా, డిఎంకేతోనే ఉంటామని మరోవైపు లెఫ్ట్ పార్టీలు అదేవిధంగా ముస్లిం లీగ్ కూడా సంకేతాలు ఇచ్చాయి, స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి. మొత్తంగా విజయ్ ని ఒక పద్మ వ్యూహంలో చిక్కుకునేలా చేయటంలో ఈ రెండు పార్టీలు సక్సెస్ అయ్యాయనే చెప్పాలి. సో ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా విజయ్ కు పొత్తివ్వకుండా ఈ రెండు పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. అసలు వీళ్ళిద్దరూ ఒక్కటవ్వటమే ఒక పెద్ద మిస్టరీగా ఉంటే ఇక మిగిలిన పార్టీలను కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అంటే అధికారంలో ఇందాక మీరు అన్నట్టుగా ఒకవేళ డిఎంకే అండ్ అలాగే అన్నా డిఎంకే పార్టీ నుంచి ఎవరైనా సీఎం అయితే అది పళనిస్వామి, ఆ తర్వాత డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ దీంతో పాటు ఇంకొక వాదన కూడా తెర మీదకి వచ్చింది. అదేంటంటే చెరో పార్టీ కూడా 2.5 ఇయర్స్ ఇలా అధికారాన్ని పంచుకునే ఛాన్సెస్ ఉందన్నట్టుగా కూడా వినిపిస్తుంది. సో దీని గురించి ఏమంటారు? పవర్ షేరింగ్ ఖచ్చితంగా ఉంటుంది శివాని. ఇప్పుడు వాళ్ళకున్న లక్ష్యం, ఇద్దరికి ఉన్న లక్ష్యం అంటే శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు అన్నట్టుగా ఇప్పుడు వీళ్ళిద్దరూ బద్ధ శత్రువులు, కానీ శత్రువు మిత్రులయ్యారు ఇక్కడ. సో ముందు అధికారాన్ని విజయ్కి దక్కకుండా చేస్తే ఆ తర్వాత ఏదైనా చేయొచ్చు. అంటే ఫైట్ అనేది మీ మధ్య మా మధ్య ఉండాలి, కానీ ఖచ్చితంగా మూడో వ్యక్తి వస్తే తమిళ రాజకీయాల్లో ఏం జరిగిందో చూశారు. సో ఈ రెండు పార్టీలు కూడా అంది వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకుంటాయనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంటే 2.5 ఇయర్స్ పవర్ షేరింగ్ ఖచ్చితంగా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏఐడిఎంకేకి ఎందుకు డిఎంకే ముందుగా అంటే పళనిస్వామిని సీఎం చేయాలనుకుంటుంది అంటే సో అక్కడ స్టాలిన్ ఓడిపోయారు. సో స్టాలిన్ మరలా ఎమ్మెల్సీ ద్వారానో ఇంకా లేదంటే ఒక ఉప ఎన్నిక తీసుకురావడం ద్వారా స్టాలిన్ ని ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా చేసి ఆ తర్వాత అంటే వీళ్ళకి కొంత సమయం కావాలి. సో ఆ సమయం కోసం వేచి చూస్తున్నారన్నట్టుగా కూడా మనం భావించవచ్చు. ఇక్కడ స్టాలిన్ కానీ అటు పళనిస్వామి ఇద్దరిని చూసుకుంటే ఒక రకంగా స్టాలినే చాలా స్ట్రాంగ్ లీడర్. అసలు స్టాలిన్ ఓడిపోతారని కానీ ఎవరు ఊహించలేదు. సో అటువంటి పరిస్థితుల్లో మొన్న మీరు ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా గమనించాలి శివాని. సో ఒక ముఖ్యమంత్రి ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే కొలత్తూరు నియోజకవర్గంలో పర్యటించారు, తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. అప్పుడు ప్రజలు బయటికి రావటం, పెద్ద ఎత్తున స్టాలిన్ అభిమానులు కన్నీటి పర్యంతం అవటం, అనేక పరిణామాలు చకచకా చోటు చేసుకున్నాయి. ఖచ్చితంగా మనం మాట్లాడుకున్నట్టుగా విజయ్ వీళ్లకు సమయం ఇవ్వటమే ఇప్పుడు విజయ్ కు ఒక పెనుశాపంగా మారిందన్న సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. లెక్క ప్రకారం అయితే హైయెస్ట్ మెజారిటీ సాధించిన పార్టీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు టీవీకేకి 108, 107 సీట్లు వచ్చాయని అనుకోవచ్చు. బట్ ఇప్పుడు వీళ్ళిద్దరు డిఎంకే అన్నా డిఎంకే ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, టీవీకే పార్టీకి ఎందుకు ఇవ్వట్లేదు? గవర్నర్ పాత్ర ఏ విధంగా ఉంది ఈ ఇష్యూలో? గవర్నర్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నట్టుగా గవర్నర్ పాత్ర అనేది ఇక్కడ చాలా కీలకం శివాని. ముఖ్యంగా ఏం చేయబోతున్నారు గవర్నర్ అనేది కూడా మనం చూస్తే అన్ని పార్టీల కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న టీవీకేకే గవర్నర్ ప్రధానంగా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అది రాజ్యాంగబద్ధం కూడా. కానీ ఇక్కడ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హంగు వంటి అనిశ్చిత పరిస్థితులు ఎదురైనప్పుడు గవర్నర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు? ఒక పార్టీకి లేదా కూటమికి మ్యాజిక్ ఫిగర్ వస్తే అసలు ఎలాంటి వివాదం ఉండదు. కానీ ఇక్కడ తేడా కొట్టింది. పార్టీ లేదా కూటమి లోక్ భవన్ కు వెళ్లి తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరుతారు. నిన్న విజయ్ కూడా వెళ్లారు. విజయ్ వెళ్ళినప్పుడు అక్కడ గవర్నర్ ఆరా తీశారు, మీ సంఖ్యాబలం ఎంత, మీకు మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వలేదు, నేను న్యాయ నిపుణుల సలహా తీసుకుంటానని చెప్పారు. ఆ తర్వాత పరిణామాలు చకచకా జరిగిపోయాయి. మీరు మద్దతుతో ఉన్న లిస్ట్ ఏదైతే ఇస్తే అప్పుడు నేను ఆలోచిస్తాను అంటూ గవర్నర్ చెప్పడం జరిగింది. ఈ గ్యాప్ లోనే ఇటు ఈ రెండు పార్టీలు కూడా 120 మంది సభ్యులతో ఒక లెటర్ ను గవర్నర్ కు సబ్మిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని వాళ్లకు ఛాన్స్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఇక టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తారని అంతా మొదటి నుంచి కూడా భావించారు. ఇక్కడ గవర్నర్ రాజేంద్ర రైట్ వంశీ, విల్ గెట్ బ్యాక్ టు యు. స్మాల్ బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది.